వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్న మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తరకారీ అచార్ చేయబోతున్నాను. కొన్ని బీన్స్ తీసుకోవాలా, 2 ఆలు కట్ చేసుకున్నాను, 2 గాజర్ కట్ చేసుకున్నానండి, కొన్ని దొండకాయలు కట్ చేసుకోవాలా, 2 రెడ్ చిల్లీ కట్ చేసుకున్నాను, కొద్దిగా గోబీ తీసుకోవాలా, తగినంత చింతపండు తీసుకోవాలా పచ్చిది మనకు, ఇక్కడేమో అల్లం తీసుకున్నానండి, ఒకరేమో చిన్నది, 2 చెంచాలు రెడ్ చిల్లీ తీసుకున్నాను, 1/2 స్పూన్ ధనియాల మసాలా తీసుకున్నాను, ఇక్కడ 2 స్పూన్లు అచార్ మసాలా తీసుకున్నాను, తగినంత సాల్ట్ తీసుకోవాలా, తగినంత పసుపు, చిటికెడు పసుపు తీసుకున్నానండి. ఇక్కడ గ్యాస్ ఆన్ చేసుకున్నాక మనం కడాయి పెట్టుకోవాలా, తగినంత ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం ఎక్కువనే పడుతుంది మన ఆయిల్కు. మేము ఇప్పుడు అచార్ వేసుకుంటున్నాం కదా, మనకు ఇప్పుడు తినాలి కాబట్టి మనం వెండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిపోయింది మన ఆయిల్ అనేది. మనం ఇప్పుడు దొండకాయలు యాడ్ చేసుకుంటున్నాను, గాజర్ వేసుకుంటున్నాను దీంట్లో, ఇవన్నీ ఆలు కూడా దీంట్లోనే వేసుకోవాలండి, బీన్స్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. మన గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నాక ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం లైట్గా. ఇప్పుడు నేను చింతపండు తెంచి చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాక ఇది పేస్ట్ పట్టుకుంటున్నానండి, మెత్తగా పేస్ట్ పట్టుకోవాలా. చూడండి మెత్తగా పేస్ట్ పట్టుకున్నాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి మనకు. ఇది పుల్లగా చాలా బాగుంటుంది అచార్ అనేది. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఆయిల్లో, ఇవన్నీ చూడండి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా గోబీ పైనుంచి వేస్తున్నాను. గోబీ ఎందుకు వేసినానంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి నేను పైనుంచి వేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టినానండి, కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను తురిమి. ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలండి. కలుపుకున్నాక మన ప్లేట్లో తీసుకోవాలా. ఈ అచార్ అనేది ఎన్నాళ్ళు పెట్టుకుని చెడిపోదండి, 1 వారం 20 రోజులైనా. మా పిల్లలు కూరగాయలు తినేప్పుడు ఇలా చేసి పెడితే సూపర్గానే తింటారండి, చిన్నపిల్లలు. బాగుంటుంది ఈ రెసిపీ. ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటానండి. 3 ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను, 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు ఎంత వేసుకునే మాకేం కాదండి, చాలా మంచిది కరివేపాకు తింటే. ఇప్పుడు నేను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి. చింతపండు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి, మనకు తగినంత వేసుకోవాలా. నేను 2 స్పూన్లు చింతపండు వేసుకున్నాను. ఒకసారి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ దూరగా. చింతపండు పూర గుజ్జంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మన మసాలాని ఒకేసారి దీంట్లో వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి అన్ని మసాలాలు. మనకు ఆయిల్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. నేను తక్కువ ఆయిల్లోనే నా చారు పెట్టుకుంటున్నాను, ఎక్కువ లేకుండా మనకి. చూడండి ఇవన్నీ కలుపుకున్నాక మన కూరగాయలన్నీ ఫ్రై చేసినవి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలాన్ని కలుపుకోవాలండి ఒకసారి బాగా. చూడండి ఇవన్నీ కలుపుకుంటున్నాను. చాలా సూపర్గానే ఉంటుంది. ఇప్పుడు తీసి చూపిస్తాను మీకు. రైస్లో అయితే సూపర్గానే ఉంటుందండి, మీరు పెట్టుకుని తింటే నిజంగా. ఒకసారి మీరు తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ. ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.